హలో హాయ్ అండి, అందరూ నమస్కారం. దిస్ జోనిషి గైస్. మనకు తెలంగాణకు సంబంధించినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్స్ ఏదైతే నోటిఫికేషన్ ఉందో దీనికి అప్లికేషన్స్ డేటు మనకు ఓపెన్ కావడం జరిగింది. జస్ట్ నౌ ఇప్పుడు రావడం జరిగింది. సో మీకు ఆగస్ట్ 19th నుంచి మనకి ఎస్ఐకి కానిస్టేబుల్కి అప్లికేషన్స్ ఓపెన్ అయిపోతాయి మీకు సైట్లో. అండ్ September 9 అనేది డెడ్ లైన్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి అప్లికేషన్ ఫీజు నార్మల్గా ఎస్ఐకి వచ్చేసరికి 750 రూపాయలు. ఎవరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు, నార్మల్ వాళ్ళకు మాత్రం అంటే జనరల్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు మాత్రం 1500 రూపాయలు ఇవ్వడం జరిగింది. డబుల్ ఉంది. అండ్ సేమ్ కానిస్టేబుల్ లెవెల్లో కూడా సో మనకు 600 రూపీస్ కానిస్టేబుల్ పెట్టారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు. సో మిగతా వాళ్ళకు మాత్రం జనరల్ అండ్ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ వేరే స్టేట్ వాళ్ళు అప్లై చేసుకుంటారో వీళ్ళందరికీ కూడా మనకు 1200 రూపాయలు అనేది డిసైడ్ చేయడం జరిగింది. సో ఈ అప్లికేషన్స్ అంతా కూడా ఎలా ఉంటుందంటే మనకు ప్రాసెస్ ఎలా ఉంటుంది మొత్తం ఈ రిక్రూట్మెంట్ అంటే ఫస్ట్ Part 1 అప్లికేషన్ ఉంటుంది. దాని తర్వాత ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ చేస్తారు. దాని తర్వాత Part 2 ఉంటుంది. దాని తర్వాత మీకు ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీకు ఫైనల్ రిజల్ట్ ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ జాబ్. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ మీకు లిస్ట్ అవుట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఓవరాల్గా ఎస్ఐకి అండ్ కానిస్టేబుల్ కూడా ఈ డేట్లను అప్లై చేసుకోవాలి. సర్టిఫికేట్లు నీట్గా ఉన్న తర్వాతనే చూసుకొని మీరు అప్లై చేసుకోవాలి. ఏదైతే డౌట్ ఉందో సర్టిఫికేట్ పరంగా వీడియోస్ చేస్తూ ఉంటాను నేను. మళ్ళీ మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మీద కూడా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు లైక్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే పెట్టుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి మీ గ్రూప్లలో ఇమ్మీడియట్గా. సో ఇదండి ఫైనల్. అందరూ చాలామంది దీనికోసం వెయిట్ చేస్తారు. ఇది కూడా మనకు రావడం జరిగింది. సో ఇది ఈవెంట్స్ అంతా కూడా ఒకటేసారి తీసుకుంటారు. మళ్ళీ దానికి అలా ఏముండదు. ఎవరైతే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ఈవెంట్స్కి Part 2 అప్లికేషన్ చేసుకొని ఈవెంట్స్ అప్లై చేసుకుంటారు. వాళ్ళు ఈవెంట్స్కు అటెండ్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్.